హలో అందరికీ నమస్తే. మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నా. ఇక్కడ దుబాయ్లో కూచిపూడి నాట్యం చేసే ఒక టీం, మన తన్మయ్ ఆర్ట్ స్టూడియోస్ అని చెప్పి ప్రీతి మేడం గారు నిర్వహించిన ఒక కార్యక్రమానికి వీళ్ళు రిహార్సల్ చేస్తారు. యాక్చువల్లీ నేను రావడంతోనే ఆ రిహార్సల్, వాళ్ళు చేసే రిహార్సల్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో దాని గురించి మీ అందరికీ అసలు ఆ కార్యక్రమం ఏంది, ఎట్లా వీళ్ళు చేస్తారు, ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, దానికి ఎవరెవరు పేరెంట్స్ కానీ ఎట్లా సపోర్ట్ ఉందని చెప్పి అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రీతి గారు. మీరు ఈ తన్మయ్ ఆర్ట్ స్టూడియో ఎప్పుడు ప్రారంభించారు, దాని గురించి ఒకసారి. తన్మయ్ ఆర్ట్ స్టూడియో అన్నది మనం 2015లో ప్రారంభించడం జరిగింది. 4 పిల్లలతో మొదలు పెట్టాము. గల్ఫ్ దేశాల్లో కూచిపూడికి ఆదరణ ఉంటుందా అన్న ఉద్దేశంతో మొదలు పెట్టాము. కానీ ఎంతటి ఆదరణ పొందాము అంటే కనుక నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఈ రోజు నాడు దుబాయ్లో ఇంతటి కూచిపూడికి ఇంతటి ఆదరణ ఉంది అంటే. మీరు ఈసారి అంటే కిందటిసారి ప్రోగ్రామ్ పేరు ఒకటి పెట్టుకున్నారు, నృత్యార్చన. ఈసారి స్పెషల్ ఏంటి అంటే ఏం పేరు ఈసారి? నృత్యార్చన చేసినప్పుడు కిందటిసారి మనం కళ్యాణ శ్రీనివాసం అని వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చూపించాం. మనకు వైకుంఠం దగ్గర నుంచి భూలోకం దాకా దేవుళ్ళని అందరినీ దించి మేము కళ్యాణ శ్రీనివాసం చేయడం జరిగింది. ఈసారి మీ ముందుకు వస్తున్నాం మేము మరొక నృత్య రూపకంతో. దాని పేరు నవరస నటభామిని. ఈ నవరస నటభామిని అనే కార్యక్రమంలో దేవి భాగవతంలోని ఆ పురాణంలోని కథలను తీసుకుని నవరసాలకి పోలికతో తీసుకుని ఒక్కొక్క ఆవిడ స్టోరీ ఒక్కొక్క కథలోంచి ఒక రసానికి బీభత్సం, శృంగారం, హాస్యం, కరుణ, ఇలా మన నాట్యశాస్త్రాల ప్రకారం ఉన్న అన్ని నవరసాలతోటి మనం ఆ బ్యాలెని ఆ నృత్య రూపకాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. పిల్లలు మీ స్టూడెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? సో ఈ కార్యక్రమంలో కిందటిసారి చేసినప్పుడు మేము 35-40 మందితో మీ ముందుకు వచ్చాము. దానికి జరిగిన ఆదరణతోటి ఈసారి 80 మంది డాన్సర్లతో మీ ముందుకు వస్తున్నాము. సో 80 మంది అందరూ కూచిపూడి ప్రదర్శన చేయబోతున్నారు అనమాట. కార్యక్రమం మనకి 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 నుంచి. డాన్స్ డ్రామా మటుకు మనకి 90 నిమిషాలు దాటుతుంది. 2 గంటలు డాన్స్ డ్రామా ఉంటుంది. అది కాకుండా మావి వేరే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కూడా. చిన్న పిల్లల దగ్గర నుంచి 5 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వాళ్ళ దాకా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. టికెట్ ఏది లేదు. ఇట్ ఇస్ ఫ్రీ ఎంట్రీ అందరికి. మొత్తం అందరు 5ంటికి వచ్చిన అందరికి ఫ్రీ ఎంట్రీ. కానీ కేవలం మనకి ఉన్న స్లాట్స్, సీట్స్ పరంగా మనం ప్లాన్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తున్నాము. అండ్ అందరికి భోజనాలు కూడా దీని తర్వాత ఉంటాయి. మేము ఇది 3.5 నెలల నుంచి మేము ప్రాక్టీస్ మొదలు పెట్టాము. మేము జూలై సమ్మర్ వెకేషన్ అందరూ వెళ్తున్నప్పటి నుంచి ఏ పాత్రలకు తగ్గట్టుగా ఆ పాత్రలు, కిరీటాలు, విగ్గుల దగ్గర నుంచి అన్ని ప్రిపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 4 నెలలు దాటింది మా ప్రిపరేషన్. ఇది ఇంతటి పెద్ద కార్యక్రమం అన్నది కేవలం తన్మయ్ ఆర్ట్ స్టూడియో అంటే ప్రీతి తాతమ్మొట్ల కాదు. మాది ఒక పెద్ద కుటుంబం. ఇంత కుటుంబం, ఈ ఫ్యామిలీ, పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిస్తేనే మాది తన్మయ్ ఆర్ట్ స్టూడియో. వీరందరూ సపోర్ట్ లేదే మేము చేయలేము. ఇప్పుడు నేను ఈ రోజు నాడు ఇక్కడ రిహర్సల్ చేస్తున్నా అంటే బయట మిగతా పేరెంట్స్ అందరూ ఈవెంట్ ఫ్లో డిస్కస్ చేయడం, కొంతమంది మేకప్ల గురించి, కాస్ట్యూమ్స్, దెన్ ఆ రోజు లైటింగ్, గెస్ట్ మేనేజ్మెంట్ అన్ని ఒక్కొక్కళ్ళు పేరెంట్స్ ఒక్కొక్క టాస్క్ ని అలా తీసుకుని మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది స్పెషల్ కాబోతుంది. దీంట్లో మీ స్టూడెంట్స్ అంటే మీరు ఎవరి మీద హోప్స్ పెట్టున్నారంటే ఈ స్టూడెంట్స్ నుంచి మాకు వీళ్ళు చేస్తున్నారు, ఇది హైలైట్ అవుతుంది అక్కడ, అట్లా ఏమన్నా ఉన్నాయా? మొత్తం అంతా హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మవారి కథలు అలాంటివి. ఇప్పుడు మేము ఒక చోట దక్ష యజ్ఞం చూపిస్తాం, ఒక చోట మహిషాసురమర్దిని చూపిస్తాం, ఒక చోట శివపార్వతుల తాండవం చూపిస్తాము. సో శివపార్వతులలో అసలు వారికి ఎవరి సాటి అన్నట్టు కూడా కాదు. సో అన్ని ఒకటి మించి ఒకటి మీ ముందుకు వస్తాయి. మీరు జస్ట్ ప్రోగ్రామ్ చేయడానికి మీకు ఎట్లా అంటే ఫండింగ్ కానీ ఎట్లా? తప్పకుండా ఇంతటి ప్రోగ్రామ్ చేయడం అంటే అది కూడా మేము చేసేవి దేవి భాగవతం పురాణాలు అంటే కనుక అమ్మవారి కిరీటాల దగ్గర నుంచి ప్రతిదీ మేము ఒక్కొక్కటి ఏమిటంటే ఎక్కడ ఏ విషయంలోనూ మేము కాంప్రమైజ్ అవ్వడం లేదు. అన్ని చక్కగా చేయాలి. దీంతో పిల్లలకి మనకి పురాణాల గురించి కూడా బాగా అవగాహన పెరుగుతుంది. సో ఎక్కడ ఇది అవ్వకుండా చేయాలి అంటే మాకు
స్పాన్సర్ల ఆదరణ, స్పాన్సర్ల సపోర్ట్, వాళ్ళు పేట్రనైజ్ చేయండి మేము ఇది చేయడం అన్నది అసలు ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్. సో లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా మా ముందుకి ఎస్ఆర్ఆర్ ఇండస్ట్రీస్ వారు, వాళ్ళ ఎస్ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు మనకి మెయిన్ టైటిల్ స్పాన్సర్ లాగా రావడం జరిగింది. దాంతో పాటు కిందటిసారి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఇలాంటి కార్యక్రమాన్ని మేము ప్రోత్సహిస్తాము అని అందరూ చాలా మంది ముందుకు రావడం జరిగింది. సో వారందరి సపోర్ట్ లేనిదే ఇంత ప్రోగ్రామ్ మేము చేయడం. లాస్ట్ టైం మీరు చేసినప్పుడు తనికెల భరణి గారు దీనికి స్పెషల్ గెస్ట్ వచ్చారు కదా, ఈసారి ఎవరు రాబోతున్నారు? ఈసారి మనకి మెయిన్ చీఫ్ గెస్ట్లలో ఇండియా నుంచి మనకి ఆస్కర్ అవార్డ్ విన్నర్ అండ్ మన వెరీ ఫేమస్ నాటు రైటర్ చంద్రబోస్ గారు వస్తున్నారు మనకి మెయిన్ చీఫ్ గెస్ట్ గాను. ఆయన అసలు ఉన్న ఆయన స్కెడ్యూల్లో ప్రస్తుతానికి ఇప్పుడు ఒప్పుకోవడం కూడా మేము అసలు ఒప్పుకుంటారు లేదో అనుకున్నాం, కానీ ఎంతో ఇదిగా అసలు నేను ఒక కవిని, నేను ఆయనతో మాట్లాడాక, మీరు మాట్లాడిన విధానం విన్నాక, మీకున్న కళల పట్ల ప్యాషన్ విన్నాక, నేను ఆ రోజు ఏ వీళ్ళైనా సంబడి చేసుకుని నేను వస్తున్నా కానీ ఖచ్చితంగా ఆ రోజు అక్కడ ఉంటాను అని ఇక్కడ నుంచి వచ్చి మరుసటి పొద్దున ఆయనకు వేరే ఊరు వెళ్ళేది ఉన్నా ఇక్కడ నుంచి అర్ధరాత్రి ఫ్లైట్ పెట్టుకుని ఆయన వెళ్ళిపోతున్నారు అనమాట. సో కేవలం ఈ ప్రోగ్రామ్ కోసం ఆయన వస్తున్నారు. ఆయనతో పాటుగా మనకి ఎస్ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ CEO అయిన మన ఎస్ఆర్ఆర్ రామ్ కుమార్ గారు, ఆయన వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్, ప్లస్ కాన్సుల్ జనరల్ ఇండియన్ కాన్సులేట్ నుంచి మనకి చక్కటి సపోర్ట్ అందించడం లాస్ట్ ఇయర్ ప్లస్ ఈ ఇయర్ కూడా మాకు చాలా సంతోషమైన విషయం. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ దుబాయ్లో సతీష్ గారు, ఆయన వాళ్ళ వైఫ్ ఉమా పార్వతి, లైలా రహాల్ అని చెప్పి, హర్ ఎక్సలెన్సీ లైలా రహాల్ అని ఇక్కడ, షీఈ్ ఆల్సో వన్ గుడ్ విల్ అంబాసిడర్ అండ్ వెరీ వెల్ నోన్ లోకల్ ఓవర్ హియర్. సో ఆవిడ కూడా మన ముందుకు వస్తున్నారు అనమాట. రైట్ మేడం, అంటే మీరు చేస్తున్న ఈ ఒక అద్భుతమైన కళ ఇది, అంటే మన సంస్కృతిని మీరు కాపాడడానికి చాలా వరకు ఇక్కడ చాలా మంది చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో చాలా వరకు రేరు అండ్ అతి కష్టమైన ఇది సాంస్కృతిక పాటలు కానీ సాంస్కృతిక నాట్యమైన పాటలు, అదంతా ఇది అతి కష్టమైనది. దానికి మీకు అందరి సపోర్ట్ ఉంటుంది ఎప్పటిలాగే. సో మీ ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు ఈసారి కొంచెం లేట్ అయినట్టుంది. మీరు లాస్ట్ టైం ఏప్రిల్లో చేసి మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో చేసి, అంటే క్లాసికల్ డాన్స్ అనేసరికి ఏప్రిల్ మా ఎండలు మాడిపోతున్నప్పుడు పిల్లలతో రిహర్సల్స్ చేస్తే చాలా ఇబ్బంది పడ్డారు. అందుకని ఈసారి డిసెంబర్లో పెట్టుకోవడం జరిగింది. గ్రేట్ అచీవ్మెంట్స్. అంటే మీ ఇప్పటికి 80 మళ్ళీ 160 కావాలి. మీ నెక్స్ట్ ఎస్ఆర్ఆర్ కాకుండా ఇంకా అందరూ చాలా అందరూ కూడా కనెక్ట్ అయిపోయి ముందుకు మీకు సపోర్ట్ చేయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కళాభిమానులు అందరూ తప్పకుండా తరలి రండి. డిసెంబర్ 14వ తారీఖు 5 గంటలకు జెమ్స్ దుబాయ్ అమెరికన్ అకాడమీలో తన్మయి ఆర్ట్ స్టూడియో మరియు ఎస్ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కలిపి నిర్వహిస్తున్న నృత్యార్చన ఎడిషన్ 2 తప్పకుండా రండి, మిస్ కాకండి. రిజిస్ట్రేషన్ లింక్ లో మీ అందరూ రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ ఇది రిహర్సల్ అనేది ఇక్కడ అల్కోజ్ ఏరియాలో జరుగుతుంది, ఒక స్టూడియోలో. సో మనతో స్టూడెంట్ అంటే ప్రీతి గారి స్టూడెంట్ ఉన్నారు, రామస గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఈ సంవత్సరం నుంచి మీరు ప్రీతి గారి స్టూడెంట్ గా ఉంటున్నారు. ఈ సెకండ్ టైం మీరు ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సో నేను ప్రీతి మ్యామ్ స్టూడెంట్ 2022లో జాయిన్ అయ్యాను. 2022 నుంచి మేము తన్మయి ఆర్ట్ స్టూడియో ద్వారా విత్ ప్రీతి మ్యామ్స్ గైడెన్స్ చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాము. గురువాయూర్లో, తిరుపతిలో, నాదనీరాజనం. దాని తర్వాత ప్రీతి మ్యామ్ విజన్ అండ్ ఇన్స్పిరేషన్, మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఆవిడ విజన్ ఏమనుకున్నారంటే కూచిపూడి షుడ్ బి నోన్ ఇన్ UAE అండ్ షుడ్ బి లైక్ అడోర్డ్ బై ఎవ్రీ వన్ అనేసి. ఇప్పుడు చేసే దాంట్లో మీ రోల్ ఎంత వరకు ఉంటుంది? అంటే ఏ ఘట్టాలు ఉంటాయి కదా కొన్ని. సో నవరస నట భామిని చెప్పినట్టు దేవి భాగవతం మీద స్టోరీస్ అనమాట. సో మాకు డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సీన్ లో పార్వతీదేవులు ఉంటారు. సో అందులో ఒక సీన్ లో నేను ఒక సీన్ లో పార్వతీదేవి, మిగతా సీన్స్ లో నేను పార్వతీదేవి ఫ్రెండ్ కింద అండ్ డాన్సర్ రోల్ అనమాట. హాయ్ అమృత. హాయ్. హౌ యు ఫీల్? ఫైన్, గుడ్. అంటే మీరు చేసే ఆ క్యారెక్టర్ ఏంది ఇప్పుడు ఈ డాన్స్ లో? నేను మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నా. నేను లీడ్ రోడ్ గర్ల్ చేసేది భయానకం సీన్ లో పార్వతీదేవి. సో అట్లా ఏమన్నా మేడం ఏమన్నా అట్లా చెప్తున్నారా బాగా చేయాలి అట్లా ఇట్లా ఇట్లా అని? అంటే మ్యామ్ ఎప్పుడు అంటారు స్మైల్ ఇన్ క్లాస్, డాన్స్ ఎప్పుడు పెద్ద స్మైల్, లైక్ డోంట్ స్మైల్ ఇన్ దిస్ సీన్ అట్ ఆల్ అంటే ఇట్స్ ముందు వచ్చినప్పుడు మీరు రిహార్సల్ చేస్తున్నారు కదా, అదేంటిది ఆ పాట? అది భీభత్సరసం. బాగుంది నైస్ గా. పిల్లల పేరెంట్స్ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా చూస్తూ ఉంటాను ఇప్పుడు ప్రీతి గారు చెప్పినట్టు వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మాత్రం ఇది జరిగే పని కాదు. అంటే 80 మెంబర్స్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు 200 మంది, చూసేవాళ్ళు 1000 మంది వస్తారు. అంటే ఒక 200 మంది కష్టపడితే ఒక 1000 మంది చూసి లక్షల మంది మా ద్వారా ఆన్లైన్ ద్వారా అట్లా కూడా చూస్తారు. హాయ్ సౌజన్య గారు. హాయ్ అండి. ఎట్లా ఉంది ఈసారి? ఎట్లా అనిపిస్తుంది? అంటే లాస్ట్ టైం ఎంత కష్టపడ్డారు, ఈసారి ఎంత కష్టపడుతున్నారు? అంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది మాకు. ఎప్పుడు ఇది కష్టంలో ఫీల్ అవ్వం, చాలా ఇష్టంగా చేస్తాం మేము ఇదంతా. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద షో అన్నమాట. ఎన్ని గంటలకు వచ్చారంటే ఇట్లా ఎన్ని రోజులు తిప్పలు పెడుతున్నారు మిమ్మల్ని? అది మేము లెక్కలో చెప్పలేము. అది ఇట్ ఈస్ లైక్ ఎప్పుడు అంటే అప్పుడు, ఆవిడ ఎప్పుడు చెప్తే అప్పుడు ఆన్ టైం
టైంలో వీ విల్ బి హియర్ అండ్ ఇక్కడికి రాకపోయినా వీ లైక్ టు వర్క్ ఫర్ దిస్ ఈవెంట్ అనమాట వెనకాల కూడా. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అనమాట. అంటే మీకు అమృతకి ఏమన్నా చేంజెస్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తుంది కదా, ఏమన్నా అచీవ్మెంట్స్ మీకు వచ్చినట్టు ఇంకా మీకు ఏమైనా హోప్స్ ఉన్నాయా అమృత ఇంకా కూడా పైకి వెళ్ళే? అఫ్కోర్స్ ఇప్పటికి చాలా అచీవ్ చేసింది. షీ హాస్ టు గ్రో మోర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. గత 7-8 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్న వాళ్ళు ఛాయ కూడా ఒక మంచి రోల్. హాయ్ ఛాయ, హౌ ఆర్ యు? గుడ్. ఎట్లా ఉన్నారు? ఇంకా బాగున్నాం. మీ రోల్ ఏంది ఇక్కడ? అంటే లాస్ట్ టైం మీరు రోల్స్ చేసింది నాకు అంతగా గుర్తులేదు, ఎందుకంటే మీరు ఈసారి చేసే రోల్ ఏంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ టైం నేను చేసింది ఎరుకుల్సాని అండ్ శివుడు చేశాను. దిస్ టైమ్ దిస్ ఇస్ గోనా బి రియలీ న్యూ. నేను కొంచెం మేల్ క్యారెక్టర్స్ కిందకి దిగాను అండ్ దేర్ ఆర్ టూ మెనీ రోల్స్ ఆల్సో ఫర్ మీ. ఇప్పుడు రిహార్సల్ చూసినా మీరు ఏదో అది వైఫ్ కాదు మీరు ప్రోగ్రామ్ కి వస్తారు కాబట్టి యూ కెన్ సీ. ఇట్ విల్ బి అ బిగ్ వన్ దో. అంటే ఎట్లా అంటే మీరు లాస్ట్ టైం ఇప్పటికి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్? లాస్ట్ టైం మీకు ఎట్లా అంటే మీకు ఇంటి దగ్గర నుంచి మీరు ఇక్కడ కంట్రీలో చేస్తారు కదా, ఈ రిలేషన్స్ కానీ అట్లా ఫోన్ చేసి బాగా చేసిరు మేము చూసిన మాట చాలా అట్లా మాకు ఫోన్స్ ఐ థింక్ ఒక 1 month నుంచి వస్తూనే ఉంటున్నాయి. ఇప్పుడు కూడా సేమ్. ఇప్పుడు కొత్తది వస్తుంది కాబట్టి హోపింగ్ చాలా మంది వస్తారని అండ్ ఆల్సో మాకు ఇండియా నుంచి ఫోన్స్ కూడా ఎక్కువ వస్తాయని. ఇప్పటికి ఈ మధ్యలో మీరు చేసిన అచీవ్మెంట్స్ విత్ కొలాబరేట్ అంటే మేడంతో కలిసి మీరు చేసిన ఏమన్నా స్పెషల్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే ప్రోగ్రామ్స్ చేసాం, అంటే ఎక్కడైనా పర్ఫామ్ చేసినాయి ఇట్లా ఉంటాయి కదా దేవస్థానాలలో, అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద స్టేజ్ల మీద చేసాం. అంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత వి గాట్ సో మెనీ ఆపర్చునిటీస్. బాబ్స్ ది యాక్చువల్గా దట్ వాజ్ అ రియల్లీ బిగ్ అచీవ్మెంట్ అండ్ వీఆర్ లైక్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ బాబ్స్ గివింగ్ అస్ దట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే అంటే దేవుడి దగ్గర చేయడం అంటే ఇట్స్ లైక్ అ వెరీ బిగ్. అవును, దేవస్థానం కాబట్టి ఇట్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ అండ్ ఓకే, గాడ్ బ్లెస్ యూ. స్టూడెంట్ సాన్వి, ప్రీతి మేడం దగ్గర ఉండే సాన్వి స్టూడెంట్ వాళ్ళ మదర్ ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి. ఏం పేరు మేడం? నా పేరు స్వప్న బంగారి. ఎన్ని సంవత్సరాల నుంచి మీ పాప స్టూడెంట్ లాగా ఉంది? మా పాప గత 7 years నుంచి నేర్చుకుంటుందండి. మీరు ఇండియాలో? మేము నాది వచ్చేసి బాంబే అండి, తనది వచ్చేసి నిజామాబాద్. మా హస్బెండ్ వచ్చేసి నిజామాబాద్, తెలంగాణ, భీమ్శంకర్. అంటే ఎట్లా అంటే సాన్వికి చేంజెస్ ఏమైనా వచ్చినాయి డాన్స్ లో? చాలా. అమృత ఇప్పుడు కొంచెం సీనియర్ కదా, సీనియర్. సో ఇప్పుడు సాన్వి ఎట్లా డెవలప్మెంట్ ఎట్లుంది? మేము యాక్చువల్గా తనని జాయిన్ చేసింది కూడా ఒకటి ఏంది అంటే మన రూట్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, మన తెలుగుదనము మన కల్చర్కి కనెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను వేశాను. ఇంకా సక్సెస్ఫుల్లీ షీఈస్ కనెక్టెడ్ ఆల్సో. ఇంకోటి ప్రతి ఇయర్ ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది. కాస్ట్యూమ్స్ అంతా మీరు ఎట్లా అరేంజ్ చేసుకుంటారు? కాస్ట్యూమ్స్ దట్ డిపెండ్స్ అపాన్ ది ఈవెంట్. అంటే ఇప్పుడు ఏ థీమ్ బట్టి ఏ కాస్ట్యూమ్ కావాలనో దాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. సో మొత్తం మ్యామే చూసుకుంటారు. సో అంత అడ్వైస్ కానీ గైడెన్స్ అంతా మొత్తం మ్యామ్ నుంచే ఉంటుంది మాకు. సో ఇంకో స్టూడెంట్ నవ్య ఉన్నారు. హాయ్ నవ్య. హలో. సో మీ ఇద్దరు అక్క చెల్లెలు. సో ఎప్పటి నుంచి మీరు జాయిన్ అయ్యారు ప్రీతి మేడం? 4 years, like when I was 4 years old. Like 7 years. సేమ్ అక్క మీరు ఒకటేసారి. సో మీ రోల్ ఏంది ఈసారి? అక్కతో సేమ్ చేస్తున్నారా? లేదు, డిఫరెంట్ గా. బిఫోర్ నుంచి డిఫరెంట్ గా. ఎట్లా అనిపిస్తుంది? అంటే అక్క ఏమైనా డామినేట్ చేస్తారా? అంటే అలాగేం ఉండదు. అంటే అందరికి ఈక్వల్ గా రోల్స్ ఇచ్చారు. మీరు బాగా ఇప్పుడు మీకు మీ రోల్ ఏంది ఇప్పుడు చేసేది? మీరు చేసే ఇప్పుడు రోల్ శివుడు, పార్వతి, మీరు ఇంకా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా. పార్వతి రోల్ ఎంతసేపు ఉంటుంది మీది? ఒక 10-15 seconds అలాగా ఉంటాయి. 15 seconds, like 20. కొంచెం టైం ఉంటుంది. అది బిట్స్ గా ఉంటుంది. పేరెంట్స్ సపోర్ట్ ఎట్లుంది ఇప్పుడు? మీ అమ్మ నాన్న సపోర్ట్? వెరీ గుడ్. చాలా. వాళ్ళని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. అంటే అలాగేం కాదు, మమ్మీ వాళ్ళు బాగానే సపోర్ట్ చేస్తారు. డాడీ అంటే మమ్మీ పేరు నాన్న పేరు? మమ్మీ పేరు ప్రసన్న జంజనం, డాడీ పేరు వెంకటేశ్వర్ జంజనం. వాళ్ళు అందరు చెప్పినట్టు ఇంతకుముందు 40 స్టూడెంట్స్ ఉండే, ఇప్పుడు 80 దాకా వచ్చారు. దాంట్లో కొత్త చిన్న పిల్లలు కూడా ఉన్నారు. దీంట్లో స్పెషల్లీ మా ఐరా ఉంది, మన సంప్రదాయం శ్రీనివాస్ అన్న కూతురు, ప్లస్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు ఉన్నారు. హాయ్ ఐరా. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఎప్పుడు జాయిన్ అయినావు?
2023 అంటే లాస్ట్ ఇయర్లో జాయిన్ అయిపోయినావు. నేర్చుకుంటున్నావా బాగా? ఎట్లా ఏమని అంటే నువ్వు నీ ఇంట్రెస్టా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్రెస్టా? మమ్మ వాళ్ళ ఇంట్రెస్టా? బాగున్నారా అమ్మ నాన్న? సో దీంట్లో హాయ్ మేడం. హాయ్ అండి. ఎక్కడ ఏ ఊరు నుంచి మీరు? మాది విజయవాడ అండి. విజయవాడ. ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటున్నారు? మేము 8 years నుంచి ఉంటున్నాం. మీ పాపనా? అవును. అంటే చేర్పించారా మీరు? 1 year బ్యాక్ నుంచి వెళ్తాం. 1 year బ్యాక్ నుంచి చేస్తుంది. అంటే ఇప్పుడు ఈసారి ఏమైనా పార్టిసిపేషన్ చేస్తుందండి? చేస్తుంది. రిహార్సల్ కోసం వచ్చింది. వచ్చా. మీ పేరు సార్? అశోక్ అండి. అశోక్. అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ మనము? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటున్నారు? ఆల్మోస్ట్ 9 years. 9 years నుంచి ఇక్కడ మన కళ కూచిపూడి అనేది ఇట్లా ఇంత మంచి అవకాశం మీ పాపకు రావడము మీకు ఎట్లా అనిపిస్తుంది? అవునండి, యూఏఈలో యాక్చువల్గా కూచిపూడి అనేది ప్రీతి మేడం దగ్గరే మేము చూసాము. యాక్చువల్గా ఇక్కడ భరతనాట్యం చాలా ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉంటాయి. మన తెలుగు వాళ్ళ కోసం మన తెలుగు సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా మన ప్రీతి మేడం గారు అండ్ వాళ్ళు చేసే కృషి అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన కూచిపూడి కళ అనేది నిలబడాలి. సో దానికోసమే ఇక్కడ మేడం గారు పెట్టారని చెప్పి మా ఫ్రెండ్స్ కొలీగ్స్ ద్వారా తెలుసుకొని ఆల్మోస్ట్ 1 year నుంచి మేము పాపని ఇక్కడ ట్రైనింగ్కి పంపిస్తున్నాము. ఇది ఫస్ట్ టైం పాప పర్ఫార్మెన్స్ చేస్తుంది. మేము షార్జాలో ఉంటామండి. అక్కడ స్కూల్ ఉందా? షార్జాలో మేడం అల్నాదాలో స్టార్ట్ చేశారు. అల్నాదాలో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అండ్ మేడం కూడా మాకు చాలా కోఆపరేటివ్గా మేము ఆ షార్జా నుంచి దుబాయ్ వస్తున్నామని తెలుసుకొని అల్నాదాలో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో పాప కూడా వెరీ వెల్ ట్రైన్డ్ నౌ. సో హోప్ఫుల్లీ ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తుంది. సో మేము కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము. సో ఈ జరిగే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దగ్గర దగ్గర ఒక 1000 people పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి చాలా వరకు అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ అరేంజ్మెంట్స్లో భాగంగా స్పార్క్ మీడియా అరుణ్ కూడా దీంట్లో కొంచెం చిన్నగా పార్టిసిపేట్ చేస్తున్నారు. హాయ్ అరుణ్. హాయ్. ఏంటి అసలు మీరు దీనికి ఎట్లా ఏం చేయబోతున్నారు? సపోర్ట్ అంటే మీ ఇప్పుడు మీ ఈవెంట్ కంపెనీ తరఫున మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ప్రీతి మేడం గారు అప్రోచ్ అయ్యారు. సో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్టింగ్ ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. ఏదైనా కానీ ప్రీతి మీద ఏదైనా కావాలన్నా కానీ. మీకు ప్రీతి మేడం తెలుసు? ప్రీతి మేడం స్టార్టింగ్ నుంచి వచ్చిన సెకండ్ థర్డ్ నుంచి నాకు తెలుసు. అంటే మాకు ఇండియా నుంచే నాకు తెలుసు అట్లా. సో వంశీ వాళ్ళ మదర్ అట్లా మా అక్క వాళ్ళ టీచర్ అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి నాకు ప్రీతి గారు తెలుసు. స్టార్టింగ్ నుంచి స్టూడెంట్స్ను చేస్తూ వంశీ సపోర్ట్ చాలా ఉంది బిగినింగ్ నుంచి. అన్ని అసోసియేషన్స్లో అందరికీ ప్రీతి గారు అంటే అందరికి తెలుసు. తన్మయ ఫామ్ చేసి దాన్ని ఇంకా డెవలప్ చేయడం, ఇంత స్థాయికి రావడం బాగుంది. మళ్ళీ కూచిపూడి దాన్ని ప్రమోట్ చేయడం, మన కల్చర్, మన ట్రెడిషన్. సో అందరూ తెలుగు వాళ్ళందరూ సపోర్ట్, అసోసియేషన్స్ అందరు సపోర్ట్స్ ఉంటుంది సార్. బాగా ఆబ్వియస్గా మన సపోర్ట్ కూడా ఉంటుంది. సో అందుకే ఈరోజు రిహార్సల్స్ టైంలో కూడా ఒకసారి చూసి ఏమన్నా అరేంజ్మెంట్స్ కానీ ఏమన్నా కావాలి అని చెప్పేసి రావడం జరిగింది. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో మా తరఫు నుంచి అయితే అది ఫుల్ఫిల్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అరుణ్. సో అట్లనే ఇక్కడ పేరెంట్స్ అంటే పిల్లల పేరెంట్స్ పిల్లల్ని చూసుకోవడం కాకుండా ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన అన్ని వాలంటీర్ కార్యక్రమాలు వీలే చేస్తారు. దానిలో ముఖ్యంగా భీమశంకర్ అన్న నమస్కారం తీసుకుంటారు ఈసారి మీరు. అంటే ఒక అంటే ఒక బ్యాక్వర్డ్ హీరోస్ లెక్క లాస్ట్ టైం చేసిరు కదా. 40 మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ 40 మంది లాస్ట్ టైం మీరు కష్టపడ్డారు బ్యాక్లో. అంటే ఈవెంట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్, అది మనకు తెలుసు, చేస్తాం కాబట్టి. మీరు ఈసారి ఏ బాధ్యతలు మీరు తీసుకున్నారు? అన్న కానీ మీరు కానీ వెంకటన్న కానీ ఎట్లా దాన్ని ప్లానింగ్ ఎట్లా చేసుకున్నారు? ప్లానింగ్ అంటే అందరం డివైడ్ చేసుకున్నాము. ఇదంతా ప్రీతి మేడం, తన్మయ్, సైన్యం ఇదంతా. ఓకే. దేనికైనా కానీ ప్రీతి మేడం తర్వాతనే ఆమె చెప్పింది మేము ఫాలో అవుతున్నాము. ఆమె చెప్పినట్టే మేము అందరం కలిసి ఒక టీం వర్క్గా, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా, ఒక కుటుంబంగా చేస్తున్నాము. అంటే మేము ముందు కనిపిస్తున్నాం కానీ మేము కనిపించకుండా మా వెనకాల కూడా చాలామంది సపోర్ట్గా ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రీతి వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ డాడీ సపోర్ట్ కానీ, వంశీ గారు మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇది త్రోడ్గా తను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. బట్ ముంగట కనిపించాడు. బట్ మేము కనిపిస్తున్నాం కాబట్టి మేము కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు. అంటే తక్కువనే. అంటే మొన్న లాస్ట్ ఇయర్ ప్రోగ్రాంలో ముందు ఉండి గెస్ట్ రిసీవింగ్లో అక్కడ ఉన్నాం కాబట్టి అట్లా. అంటే మేమే కాకుండా బ్యాక్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి కూడా చిన్న పని పెద్ద పని అని కాకుండా అందరం కూడా కష్టపడి ఒక ఫ్యామిలీ మెంబర్గా పనిచేస్తున్నాం. అంటే వర్క్ దీనికి సంబంధించి
ఇప్పుడు ఫస్ట్ది మేము అనుకున్న దానికంటే చాలా సక్సెస్ అయింది. దాని తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ చాలా పెరిగాయి. సో ప్రీతి గారు ఒక 3.5 months బిఫోర్ నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది, కానీ డిస్కషన్స్ ఎప్పటి నుంచో ఆన్ ఉన్నాయి. గంగాధర్ అండి. మీకు ఎట్లా తెలుసు అండ్ యాక్చువల్లీ ప్రీతి గారు లాస్ట్ 4 years నుంచి తెలుసు మాకు. సో 4 years నుంచి మేము సిలికాన్ వైస్లో ఉంటాము. సిలికాన్ వైస్లో మా పాప చేస్తున్నారండి, జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, జూనియర్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రోగ్రాము. లాస్ట్ 4 years నుంచి ప్రీతి గారు తెలుసు. ఈ ప్రోగ్రామ్ మాది మనది మన అందరు ఫ్యామిలీస్ది. సో అందరం కలిసి ఫ్యామిలీస్ అంతా కలిసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తాము. సో అందరు రెస్పాన్సిబిలిటీతో అందరూ బాగా చేస్తాం. నా పేరు శాండిలియా అండి. శాండిలియా. మీ పాప ఏమన్నా మా వైఫ్ పార్టిసిపేట్ చేస్తారు. ప్రీతి మేడం చెప్పినట్టు మేడం అయితే ప్రీతి మేడం ఇంతకుముందు ఒక వర్డ్ అన్నారు, 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ప్రీతి మేడం కంటే మనకు చిన్నపిల్లలు ఛాయా వీళ్ళే గుర్తొస్తారు. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు వైష్ణవి. మీ పేరు? వైష్ణవి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు దుబాయ్లో? మేము 1.5 year అయింది దుబాయ్. 1.5 year అయింది కాబట్టి మీరు లేట్గా జాయిన్ అయ్యారు. అంటే మీకు ఇట్లా ఇంటి దగ్గర మీరు ఏమైనా చేసిర్రా? ఇది ఆర్ట్ మీద మీకు అట్లా ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? లేదు, నాకు మామూలుగా డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో హస్బెండ్ సపోర్ట్ ఉంది. మామూలుగా పిచ్చి పిచ్చి డాన్సులు అన్ను బాలీవుడ్ డాన్సులు చేసే కంటే ఒక క్లాసికల్ డాన్స్ అంటే మనలో ఒక మంచి డెడికేషన్ అన్నీ వస్తాయి అన్నట్టుగా నేను క్లాసికల్ డాన్స్కి వెళ్దాం అనుకున్నా. దుబాయ్ అంటే నేను సెర్చ్ చేయగలిగినంత వరకు గూగుల్లో అంతా సెర్చ్ చేసినా నాకు భరతనాట్యం ఇంకా బాలీవుడ్ డాన్స్ ఎక్కువ కనిపించాయి. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో అట్లా కూచిపూడి ప్రత్యేకంగా నేర్చుకోవాలి, మన స్టేట్ది, ఆంధ్రాది అని నేను. కూచిపూడి అనేది మన తెలుగు. గ్రేట్ గ్రేట్, అది నాకు తెలియదు ఇప్పటివరకు. ఓకే. సో ఆంధ్రాది మనం నేర్చుకోవాలి అన్నట్టుగా నేను కూచిపూడి ఎత్తుకుతుంటే వన్ ఆఫ్ ద పేరెంట్ ద్వారా నాకు తెలిసింది. ప్రీతి మ్యామ్ అంటే మేడంతో కమ్యూనికేషన్ కానీ క్లాసెస్ అటెండ్ అవుతారా మీరు లైవ్ గా, లేకపోతే జూమ్ కాల్స్ లో అట్లా ఏమైనా? నేను లైవ్ గానే అటెండ్ అవుతాను. వెళ్ళి ఎవ్రీ సాటర్డే ఉంటుంది క్లాస్. వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నాను. 1.5 year లోనే మీరు సెకండ్ నృత్యార్చన తర్వాత ఇప్పుడు చేసే ఇది నవరస నటభామిని, దాంట్లో మీరు పార్టిసిపేట్ అవుతున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు దానికి మీరు? ఇది చాలా త్వరగా స్టేజ్ కదా, ఇది ఇంటర్నేషనల్ స్టేజ్, చాలా వరకు వెళ్ళిపోద్ది. చాలా వరకు పిల్లలు కూడా ఇప్పుడు 40 ఉన్నోళ్ళు 80 అయిపోయారు. సో 80లో మీరు ఒక పార్ట్. ఇప్పుడు లాస్ట్ టైం మీరు లేరు అనుకుంటా. సో ఇప్పుడు దాంట్లో మళ్ళీ మీరు జాయిన్ అవ్వగానే వెంటనే మీకు అందులో ఛాన్స్ రావడం అనేది కూడా అదొక అది నిజంగానే ఒక మంచి అవకాశం వచ్చినట్టే నేను భావిస్తాను. ఎందుకంటే జాయిన్ అయిన 6 months లో మామూలుగా కూడా ఎవరిని ఎక్కించరు, చిన్నపిల్లల్ని కూడా ఎక్కించరు. ఎక్కడ ఆ టాలెంట్ ని వెలికి తీయడము అది టీచర్ లో ఉంది కాబట్టి ఆమె అలా నేర్పించగలుగుతుంది కాబట్టి మేము స్టేజ్ ఎక్కగలిగే అవకాశం మాకు దక్కిందని నేను. సో సౌజన్య గారు, ఏమి కూచిపూడి అంటే మన నాట్యం అన్నది ఏంటిది? అంటే ఎట్లా మన ఊర్లో స్టార్ట్ అయిందా? ఎక్కడైనా ఏదైనా ప్లేస్ ఉందా? ఏంటి? విజయవాడ దగ్గర కూచిపూడి అని ఒక ఊరు ఉంది. ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ప్యూర్ ఆంధ్ర సైడ్ అనమాట. ఇది అది అంత ప్రాముఖ్యత రాలేదనే ప్రీతి మ్యామ్ ట్రైయింగ్ హర్ బెస్ట్ అనమాట. అక్కడ ఆ ఊర్లో స్టార్ట్ అయింది. ఆ ఊర్లో స్టార్ట్ అయింది. నాట్యాలు ఇలా క్లాసికల్ డాన్స్ ఇలా ఉంటాయి కదా, అలాగా ఇప్పుడు భరతనాట్యం ఎలా ఉంది, మోహినాట్యం ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా కూచిపూడి అనేది ఒకటి అన్నమాట. అది మన విజయవాడ దగ్గర ఒక ఊరే ఉంది కూచిపూడి. ఇది చాలా మందికి తెలియదు ఈ విషయం. యాక్చువల్లీ ప్రీతి మ్యామ్ ఏంటి అంటే మన ట్రెడిషనల్ డాన్స్ ని పైకి తీసుకురావాలి అని షీఈస్ వర్కింగ్ హార్డ్ అండ్ షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ ఇన్ మెనీ వేస్. యాక్చువల్లీ ద వే షీఈస్ వర్కింగ్ డెడికేటెడ్, ఐ కెన్ సే డెడికేటింగ్ హర్ లైఫ్ ఫర్ దిస్ అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అండ్ షీఈస్ వర్కింగ్ హార్డ్. మనది చాలా లైట్ లోకి తీసుకురావాలి ఈ కూచిపూడిని అనేది షీఈస్ ట్రైయింగ్ హార్డ్ అండ్ వి ఆల్ వాంట్ టు సపోర్ట్ హర్ అనమాట. ఈ ప్రోగ్రామ్ కోసము మన దుబాయే కాదండి, మన భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చూడడానికి. అన్ని దగ్గర నుంచి కూడా మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఎప్పుడు లైవ్ లింక్స్ ఉన్నాయా. సో వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అండి అందరికీ. ప్రతి ఒక్కరు లోకల్లో దుబాయ్లో ఉన్న వాళ్ళు మాత్రం అందరూ 7 Emirates నుంచి అందరూ ప్రతి ఒక్కరు వచ్చి
అటెండ్ కావాలని మా కోరిక. చూసిరు కదా, వీ విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీక్ 14కి సాటర్డే. జేమ్స్ శంకరన్ ఎక్కడది జేమ్స్ అమెరికన్ అకాడమీలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. అట్లనే ఇప్పుడు మీరు ఎవరైనా కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా వరకు మొహమాటంతోనో లేకపోతే ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అనే దాంతో కూడా ఉంటారు. అట్లా ఏముండదు, చాలా రెస్పెక్టబుల్ డ్యాన్స్ ఇది. మేడం అన్నట్టు సినిమాటిక్ డ్యాన్స్ అంటే అది వేరు ఉంటుంది. కూచిపూడి అనేది దీనికి బయట దేశాల్లోనే ఎక్కువ దీనికి ఆ ఇజ్జత్ ఉంటుంది. ఏమంటారు మన స్టైల్లో చెప్పాలంటే ఆ గౌరవం అనేది ఉంటుంది. సో మీరందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళను శంకర్ అన్న కానీ ప్రీతి మేడం కానీ మా ఛానల్ ద్వారా మమ్మల్ని కానీ సౌజన్య గారిని ఎవరైనా కలిసి మీరు మేడం దగ్గర జాయిన్ కావచ్చు. సో ఆల్ ది బెస్ట్ అన్న. శంకర్ అన్న, సౌజన్య గారు, మీ అందరికీ ఆల్ ది బెస్ట్.